దేశవ్యాప్తంగా శివరాత్రి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భక్తులు ఆలయాలకు పోటెత్తారు. శివనామ స్మరణతో శైవ క్షేత్రాలు మార్మోగుతున్నాయి. హరహర మహాదేవ అంటూ భక్తులు పరమశివుణ్ణి స్మరిస్తున్నారు. ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన శ్రీశైలం, దక్షిణ కాశీ, వేములవాడలతో పాటు కీసర, కాళేశ్వరం, భీమవరం, ద్రాక్షారామం ఇలా అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. గుంటూరు జిల్లా కోటప్పకొండలో త్రికూటేశ్వరుని దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఉదయం తీర్థ బిందె పూజతో ప్రారంభమైనటువంటి కోటప్పకొండ తిరునాళ్ళ ఆ తర్వాత అనేక అభిషేకాలు జరిగాయి. మహాశివరాత్రి సందర్భంగా లక్షల సంఖ్యలో ప్రజలు, భక్తులు ఇక్కడ కోటప్పకొండకు వచ్చేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే కీలక ఘట్టం ఇప్పుడు స్వామివారికి పట్టు వస్త్రాలు బహుకరణ జరుగుతుంది. దీనికి సంబంధించి స్థానిక ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు ప్రారంభిస్తారు. ఆ తర్వాత అఫీషియల్గా తిరునాళ్ళ ప్రారంభమవుతుంది. తిరునాళ్ళలో మనం చూస్తున్నాం దాదాపుగా 22 ప్రభలు మొత్తం కూడా ఎలక్ట్రికల్ ప్రభలు వచ్చాయి. ప్రతి ఒక్క ప్రభ కూడా ఆకాశాన్ని అంటే విధంగా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ప్రభలకు అదనపు ఆకర్షణగా పార్టీలకు సంబంధించినటువంటి రంగులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం గమనించవచ్చు. ఆల్రెడీ పోలీసులు కూడా మనకి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే ముందస్తుగా వాళ్ళకి మనం సమాచారం ఇచ్చినప్పుడు కూడా వాళ్ళు పైభాగంలో ఏదైతే ప్రభల పైభాగంలో పార్టీల సింబల్స్ ఏర్పాటు చేశారు, వాటిని అనుమతించకపోతే లేనిపోయిన ఇష్యూస్ వస్తాయి కాబట్టి అనుమతించాం. కానీ ప్రభల దగ్గర ఖచ్చితంగా పోలీస్ పహారా ఉంటుంది. ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనలో పోలీస్ వ్యవస్థ ఉందని చెప్తున్నారు. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు కానీ, అసభ్యకరమైనటువంటి నృత్యాలు కానీ ఎక్కడ కూడా ప్రభల దగ్గర లేకుండా జాగ్రత్తలు తీసుకున్నామని చెప్తున్నారు. సో ప్రభలకు సంబంధించి మనం చూస్తున్నాం రంగుల విద్యుత్ కాంతులతో దగదగలాడుతున్న పరిస్థితి. వీటికి సంబంధించినటువంటి ఒక చరిత్ర సంబంధించినటువంటి ఒక ప్రచారం కూడా ఉంది. కోటి ప్రభలు ఎప్పుడైతే కోటప్పకొండ ప్రాంతానికి కోటి ప్రభలు వస్తాయో అప్పుడు కోటయ్య స్వామి దిగి వస్తాడు, కొండ నుంచి దిగి వస్తాడు, ప్రజలకు సంబంధించి వాళ్ళకి దర్శనమిస్తాడు అనేటువంటి ఒక నానుడైతే ఉంది. ఆ కోటయ్య స్వామిని ప్రత్యక్షం చేసుకోవడానికి, ఆయన చూడటానికి దాదాపుగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా జిల్లా నలుమూల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రభలు వస్తూ ఉంటాయి. సో పెద్ద పెద్ద ప్రభలు ఇప్పుడు మనం 22 చూసాం. కానీ మనకి కనిపించకుండా అంటే ఇంత దూరం నుంచి కనిపించకుండా వచ్చే ప్రభలు వేలు లక్షల్లోనే ఉంటాయి. అంటే ఒక చిన్న ప్రభలు అంటే చిన్నపిల్లలు తయారు చేసే ప్రభల దగ్గర నుంచి గ్రామాల్లో తయారు చేసే బండ్లు ఎద్దుల బండ్లు కట్టుకొని ప్రభలు కూడా తీసుకొస్తాయి. ఆ ఎడ్ల బండ్లకు సంబంధించినటువంటి ప్రభలు కూడా మొత్తం కూడా కోటప్పకొండ ప్రాంతానికి చేరుకొని కోటప్పకొండ చుట్టూ ఒక ప్రదక్షిణ చేసి అయినా సరే తిరిగి వెళ్ళాలనేటువంటి ఆలోచనలు ఉంటాయి. ఈ నేపథ్యంలో నరసరావుపేట నలుమూలలో ఎక్కడ చూసినా ప్రభల కాంతులు, ప్రభల పర్యటనలే కనిపిస్తూ ఉన్నాయి. ఈరోజు మొత్తం కూడా శివరాత్రి అంటేనే ఖచ్చితంగా కోటప్పకొండ ప్రాంతంలో ఏర్పాటు చేసే ప్రభలు చాలా ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి ప్రభలు మనం చూస్తే ఇప్పుడు వివిధ ప్రాంతాల నుంచి అంటే ముఖ్యంగా మనం పురుషోత్తపట్నం నుంచి 5 ప్రభలు వచ్చినాయి అని చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ నరసరావుపేట రూరల్ ప్రాంతంలో ఉన్నటువంటి గురవైపాలెం కానీ, అవిసాయపాలెం కానీ ఈ మొత్తం ప్రాంతాల నుంచి కూడా 1, 2 ఎవరికి తోచిన విధంగా వాళ్ళకి అంటే పెద్ద ప్రభలతో పాటు గ్రామాల్లో చిన్న ప్రభలు, పార్టీలకు సంబంధించిన ప్రభలు, అదేవిధంగా సామాజిక వర్గాలకు సంబంధించిన ప్రభలు మొత్తం కూడా ఎవరైనా సరే అంతిమంగా కోటి ప్రభలు ఈ ప్రాంతానికి తీసుకురావాలి, కోటయ్య స్వామిని దర్శించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే చేస్తూ ఉంటారు. ప్రస్తుతం కోలాహలంగా సాగుతున్నటువంటి ప్రభల ప్రభంజనం ఒక ఎత్తు అయితే మరికొద్దిసేపట్లో స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన తర్వాత ప్రభల దగ్గరికి పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి భక్తులు అక్కడికి తరలి వెళ్తారు. అక్కడ ఏర్పాటు చేసినటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు వాటిని తిలకించడం, అదేవిధంగా అక్కడ పెద్ద ఎత్తున అంటే ఒక తిరునాళ్ళంటే చిరుతిండ్లతో పాటు కావాల్సినటువంటి ఆహ్లాదకరమైనటువంటి అంశాలు, అదేవిధంగా భక్తులకి సంబంధించినటువంటి ఏవైతే గానా భజానా ఉంటుందో మొత్తం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు. దీనికి కొంత అదనంగా ఆకర్షణ ఏంటంటే రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు, వాళ్ళ ఎజెండాలు ఉంటాయి. ఈ నేపథ్యంలో పకడ్బందీగా పక్కన పోలీస్ యంత్రాంగం ఏర్పాట్లు చేశామని చెప్తున్న నేపథ్యంలో మరికొద్దిసేపట్లోనే తిరునాళ్ళ కార్యక్రమం ఏదైతే
ప్రభల కార్యక్రమం, ప్రభల దగ్గర సందడి ప్రారంభం కాబోతోంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, పల్నాడు జిల్లా నుంచి.